ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణి ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది మనకి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు కూడా. రాహు మనకి ఫిబ్రవరి 14 తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నటువంటి ఆ రాహు ప్రక్కకి కుజుడు, రవి, బుధ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు కూడా ఏర్పడి కలిసి ఒకే రాశిలో కుంభరాశిలోకి వస్తాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటాం. ప్రస్తుతం మనకి చతుర్గ్రహ కూటమిలో ఉన్నాం మనం. అంటే ఈ యొక్క రాహు కాకుండా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి, ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడడం వలన మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఏం జరగబోతోంది అన్నది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనగానే ఏమవుతుందంటే 5 గ్రహాలు నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటూ 5 గ్రహాలు 5 డిఫరెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఒకళ్ళే వంట ఎలాగో అలా చేసేస్తాం. ఇద్దరు ఉండేసరికి డిఫరెంట్ అవుతుంది. కొంచెం ఉప్పు ఎక్కువని ఈయన ఏమంటాడు, ఆయన తక్కువ అంటాడు ఇట్లా. సో ఎప్పుడైతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు పెరిగిపోయారో మన యొక్క రాశి మీద ఫలితాలు అనేటటువంటివి మారిపోతాయి. సో దీన్ని టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అన్నట్టుగా మనకి ఈ యొక్క ఐదుగురు కలిసి మనకి ఒక్కొక్క రాశి వారికి మేలు చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి హాని చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి న్యూట్రల్గా ఉంటాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన తలనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒబిసిటీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మరి దూర ప్రయాణాలన్నీ కూడా చేసి మీరు రావడం, అలాగే మీ ఆడబడుచులు, అత్తగారు ఇళ్లల్లో మరి మళ్ళీ ఫంక్షన్స్ రావడం, మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీకు ఇష్టం లేకపోయినప్పటికీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం, ఈ యొక్క అంతా కూడా తన తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు భర్త అనేటటువంటి ధోరణితో మీరు ఆయన మీద కొంచెం కోపంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యంలో ఈ పంచగ్రహ కూటమి పట్టడం వల్ల మనకి అనేకమైనటువంటి లాభాలు, మీ తండ్రి తరపు వారి నుంచి రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా రావడం జరుగుతాయి. అలాగే మీ తండ్రి యొక్క అనారోగ్యం కోసం కొంచెం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మీకు ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రికవర్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాల్లో ఉన్నటువంటి మీ బంధువుల ద్వారా, మీ సోదరుల ద్వారా మీకు అందరికీ కూడా లాభాలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ పిల్లల చదువు గురించి కాస్త శ్రద్ధ అనేటటువంటిది మీరు తగ్గి స్నేహితులతో పార్టీలంటూ పబ్బాలంటూ తిరగడం, ఇలా మీరు కొంచెం టైం వేస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మిథున రాశి వారికి కొంచెం సెల్ఫిష్గా మరి ఈ పంచగ్రహ కూటంలో బిహేవ్ చేయడం వల్ల ద్వారా మీకే నష్టం కలుగుతుంది. అందువలన మీ ఇప్పటి వరకు కనుక మీరు మీ స్నేహితులను కనుక చూసుకున్నట్లయితే పాత స్నేహితులందరూ కూడా మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని మీ ఎందువల్లంటే మీ సెల్ఫిష్ యాటిట్యూడ్ నచ్చక వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపై అలాంటివన్నీ కూడా జరగకుండా మీరు ఈ యొక్క పంచగ్రహ కూటమి మీకు కాస్త విజ్ఞానాన్ని నేర్పిస్తుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహం మీకు శుభాలను ఇవ్వడం లేదు. అందువలన ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి. అలాగే ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చక్కగా చేసుకోండి. గురుచరిత్ర పారాయణ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.